రమణమూర్తి గారి పైన జరిగిన దాడి, ఆయన పైన జరిగిన దాడి కాదు, హిందూ మతం పైన జరిగిన దాడి, ప్రశ్న పైన జరిగిన దాడి, ప్రజాస్వామ్యం పైన జరిగిన దాడి. నిజంగా రమణమూర్తి గారు, అదే ఫోటో ఎక్కడున్నా సార్, మీరు చూపిస్తూ మాట్లాడారు కదా. రమణమూర్తి గారు శ్రీకృష్ణుని విరాట్ స్వరూపంలో ఏదైతే దశావతారాలు ఉంటాయి కదా, దశావతారాల శిరస్సులు ఉంటాయి. మరి శ్రీకృష్ణ పరమాత్ముని శిరస్సు స్థానంలో ఒక రాజకీయ నాయకుని శిరస్సు ఎట్లా ఉంటది, తల ఎట్లా ఉంటది అని ప్రశ్నించడం. నిజంగా దాడి చేసిన వ్యక్తి శ్రీకృష్ణుడి భక్తుడా, లేకపోతే ఇక్కడ తల ఎవరిదైతే పెట్టారో ఆయన భక్తుడా? ప్రశ్న ఏంటి, ఎవరి భక్తుడు? నిజంగా ఇది చూడగానే హిందూ మతంలో పుట్టిన ఏ బిడ్డకైనా ఆక్రోశం వస్తుంది, ఆవేదన వస్తుంది. ఫర్ సపోజ్ ఏదైతే రాజకీయ నాయకుడి తల ఉందో అక్కడ, అదే ప్లేస్లో వేరే రాజకీయ నాయకుడి తల ఉంటే ఇప్పుడు దాడి చేసిన వ్యక్తి ఏం చేసేవాడు? రమణమూర్తి గారి మీద దాడి చేసిన వాడు ఎట్లా స్పందించేవాడు? ఎవరు అన్నారు కింద నుంచి, రాహుల్ గాంధీ గారి తల ఇక్కడ ఉంటే ఆ వ్యక్తి ఎట్లా స్పందించేవాడు? ఆ వ్యక్తే కాదు, ఈ సమాజం రమణమూర్తి గారు, రాహుల్ గాంధీ బొమ్మ ఉన్నా, ఇంకెవరు బొమ్మ ఉన్నా, మోడీ గారి బొమ్మ ఉన్నా హిందూ మతానికి అలాంటి నష్టం చెయ్యొద్దు అని మాట్లాడతారు. చాలా రేషనల్ గా ఉంటారు, చాలా నిబద్ధతతో పనిచేస్తున్నారు. కానీ నిజంగా హిందూ మతానికి ఈ శతాబ్దంలో, నేను బల్లగుద్ది చెప్తున్నా, మార్క్ మై వర్డ్, ఈ శతాబ్దంలో హిందూ మతానికి కవచ కుండలాల్ని తయారు చేస్తున్నారు రమణమూర్తి గారు. హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ, బహుళత్వం కోసం, సమానత్వం కోసం హిందూ మతం, ఇదే హిందూ మతాన్ని కాపాడుతుంది. హిందూ మతంలో ఉన్న వైవిధ్యం, అనేక భాషలు ఉన్నాయి, అనేక ఆచారాలు ఉన్నాయి, అనేక సాంప్రదాయాలు ఉన్నాయి. అన్ని సాంప్రదాయాలు రంగురంగుల పువ్వుల లాంటి పూదోట హిందూ మతం. అది అట్లా ఉంటేనే అందంగా ఉంటది. ఇందులో సమానత్వం ఉండాలి. ఒక భాష మీద మరో భాష, ఒక కల్చర్ మీద మరో కల్చరు, ఒక కులం మీద మరో కులము దాడి చేయకూడదు, అందరూ సమానంగా ఉండాలని ఒక గొప్ప భావనని, ఇది ఈ సెంచరీలో గొప్ప భావన, దీన్ని నిలబెట్టుకున్నప్పుడు హిందూ మతం ముందుకు పోతుంది. అలాంటి గొప్ప భావనని ముందు తీసుకొచ్చారు. సనాతన స్పెక్ట్రమ్ T10లో అనేక ఇంటర్వ్యూలు ఉన్నాయి, మీరు చూడొచ్చు. హిందూ మతంలో హిందూ పురాణాలని, భగవద్గీతని, వేదాలని, ఉపనిషత్తులని ఇంత గొప్పగా చదివి సాక్ష్యాధారాలతో సహా, నేను ఏది అడిగినా వెంటనే మీ దగ్గర సాక్ష్యం ఉందా చూపియండి సార్ అంట వినయంగా. ఆయన తీస్తారు, తీసి ఈ పురాణంలో లేదు, ఈ భగవద్గీతలో లేదు, ఈ గీతలో, వేదాలలో ఇక్కడ ఇది చెప్పారు అని ఆయన ప్రేమను బోధిస్తాడు. రమణమూర్తి గారు ఒక ప్రేమ అమృతాన్ని మోసుకెళ్తున్నాడు. ఈ విద్వేషాన్ని భారతదేశం మొత్తం నూరిపోస్తుంటే ఆ ప్రేమ అమృతంతో దాన్ని శుద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నారు. హిందూ మతాన్ని ప్రేమ అమృతంతో కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన చేస్తున్న తెలుగు రాష్ట్రాలనే కాదు, భారతదేశంలో ఎవరు ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారేమో నాకున్న పరిమిత జ్ఞానంలో నాకు తెలియదు, కానీ రమణమూర్తి గారు అంత గొప్ప పని చేస్తున్నారు. నిజంగా రమణమూర్తి గారు చెప్పారు, రామ మందిరంలో విరాళాల్లో దొంగలు పడ్డారు. నిజంగా రాముడి మీద ప్రేమ ఉంటే ఎందుకు దొంగతనం జరిగిందని అడగాలి. దొంగల మీద ప్రేమ ఉన్నట్టుంది వీళ్ళకు, నిజంగా దొంగల మీద ప్రేమ ఉన్నట్టుంది. అందుకనే రాముడి గురించి మాట్లాడిన వాళ్ళ మీద దాడి చేస్తున్నారు. వీళ్ళు రాముని వారసులా, దొంగల వారసులా? వీళ్ళు రాముని వారసులా, దొంగల వారసులా? కాదు, ఆ దొంగల వారసుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వినాశన ధర్మం కాదు, సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్దామంటున్నారు రమణమూర్తి గారు. చివరి మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఈ రమణమూర్తి గారు తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న ఈ కృషి, నిజంగా రామ మందిరంలో జరిగిన ఏదైతే దొంగతనం ఉందో, ఆ దోపిడీ ఉందో, దాని గురించి మొత్తం నేషనల్ మీడియా మొత్తం చూశాను. రమణమూర్తి గారిలాగా స్టడీ చేసి ఇంత డీప్గా డీటెయిల్డ్ ఇచ్చిన వాళ్ళు ఎవ్వరూ లేరు.
సనాతన స్పెక్ట్రమ్ ఇంటర్వ్యూ రీసెంట్ గా జరిగింది, చూడండి. 1980ల నుంచి 2026 వరకు ఏ సందర్భంలో ఏ ఘట్టం జరిగింది. నిజంగా ఎవరు ఒక 5 నిమిషాలు మాట్లాడితే బోర్ వస్తుంది, ఆయన 2 గంటలు మాట్లాడినా వినాలనిపిస్తుంది. సబ్జెక్ట్ మాట్లాడతాడు, సమాచారం ఇస్తాడు. అంత శోధించిన వ్యక్తి, అంత మేధావి, అంత ప్రేమను పంచే వ్యక్తి, అన్నిటికంటే ముఖ్యంగా ప్రేమను పంచే వ్యక్తి. ప్రేమ మీద ఈ విద్వేషం ఎప్పటికీ గెలవదు, ప్రేమనే గెలుస్తుంది. ప్రేమని పంచుతున్నారు, నాకు ఆ సోదరుని మీద విద్వేషం లేదు అంటున్నారు, అతన్ని క్షమాగుణాన్ని ప్రదర్శిస్తున్నారు. క్షమకు మించిన హిందుత్వం ఏముంటది, ప్రేమకు మించిన హిందూ మతం ఏముంటది, ఏ మతమైనా ప్రేమకు మించిన గొప్ప లక్షణం ఏముంటది. ఆ ప్రేమను మోసుకెళ్తున్న ఒక గొప్ప బాటసారి, ఆయనకు చిరు సహాయంగా, ఉడత సహాయంగా మేము ఆయన బాటల్లో ముందుకు నడుస్తున్నాం. తప్పకుండా ఇలాంటి విద్వేషం జరిగినప్పుడు ఊరుకునేది ఏముండదు. నిజంగా రమణమూర్తి గారికి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సైన్యం సహచరులు, సైన్యం అని ఎప్పుడు అన్నారు, సహచరులు, నిజంగా వాళ్ళు అనుకుంటే ఏదైతే కశ్యప్ రెడ్డి అంటోని 2 నిమిషాల్లో కన్నీడ కూర్చోబెట్టే శక్తి సామర్థ్యాలు వాళ్ళకు. కానీ వాళ్ళు రమణమూర్తి గారు శాంతిని కోరుకుంటున్నారు, అహింసా మార్గంలో ప్రయాణిస్తానని జీవితాన్ని దానికి అంకితం చేసినారు, ప్రేమలు పంచాలనుకుంటున్నారు. భారత రాజ్యాంగాన్ని గౌరవించే లక్షణం జై భారత్ కార్యకర్తలకు ఉంది, రమణమూర్తి గారికి ఉంది. కాబట్టి చట్ట ప్రకారం పోయి చట్టాన్ని ఆశ్రయించి అలాంటి తప్పు మరెవరూ చేయకూడదు, అలాంటి తప్పు మరెవరూ చేయకూడదు అంటే చట్ట ప్రకారం శిక్షించాలి అని ఆ మార్గం వైపు అందరికీ ఒక కనువిప్పు. నిజంగా దాడి చేయగానే వెంటనే ఒక రిటాలియేషన్, ఒక కోపం వస్తుంది. అలాంటి కోపం కాకుండా ఒక సహనంగా, ఒక ప్రేమను ఇంకా పంచుతున్నారు. ఎంత ప్రేమ ఉందో ఆయనలో. నిజంగా మీ సముద్రం అంతా ప్రేమను అర్థం చేసుకోవడానికి ఈ ఎవరైతే విద్వేషాన్ని నూరిపోస్తున్న వాళ్లకు మీరు చూడండి, రమణమూర్తి గారి వీడియోలు చూడండి. ఒక్కసారి మీ బుర్రల్లో ఉన్న రెడ్ చిప్పును పక్కకెట్టి చూడండి. ఆ రెడ్ చిప్పు మీకు కూడా ప్రమాదమే, దేశానికి ప్రమాదమే, హిందూ మతానికి ప్రమాదమే. ఆ రెడ్ చిప్పు పక్కన పెట్టి రమణమూర్తి గారి ప్రసంగాలు చూడండి, ఆయన ఇంటర్వ్యూలు చూడండి. తప్పకుండా మీలో పరివర్తన వస్తుంది. తప్పకుండా అందరం కలిసిమెలిసి బతకాల్సిన భారతదేశంలో, భవిష్యత్తు భారతదేశానికి ఒక మంచి బాటలు వేస్తూ, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఒక నాకు చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది. ఇప్పుడు ఒక యుద్ధం గెలవాలంటే ఒక ఫిలాసఫర్ చెప్తాడు, మన వాళ్ళే కాదు పక్క వాళ్ళు కూడా దాన్ని అంగీకరించాలి. గెలవడం అంటే ప్రేమతోటి గెలవాలంటే. నిజంగా గోవధను నిషేధించాలని ముస్లిం సోదరులు, క్రిస్టియన్ సోదరులు, దళిత సోదరులు, హిందూ సోదరులు అందరూ కలిసి అడగడం అంటే నిజంగా ఎంత ప్రేమను పంచి ఉంటే, ఎంత అంశాన్ని ఎట్లా చెప్పింటే ఎట్లా కన్విన్స్ చేయగలుగుతారు. ఒక సోదరుడు డైరెక్ట్గా వచ్చి కాషాయాన్ని ధరించి మాట్లాడడానికి ఎంత ప్రేమను, నిజంగా ప్రేమను నూరిపోసినప్పుడు కదా, అది కదా సనాతనము. అందరు గౌరవిస్తారు కదా. ఇన్ని రోజులు చాలా వాళ్ళకు ఇది అనేక వేదికలలో హిందూ మతంలోని ఒక నెగిటివ్ అంశాలను మాట్లాడుతున్న చాలా వాళ్ళు ఈ మధ్యకాలంలో ప్రేమ కానీ విద్వేషానికి వ్యతిరేకంగా ఎట్లాంటి పని చేస్తున్నారు అనే అంశాలు రమణమూర్తి గారి తర్వాత మాట్లాడుతున్నారు. కాబట్టి థ్యాంక్ యూ సార్. నిజంగా ఫ్యూచర్ జనరేషన్కి మీరు ఒక రోల్ మోడల్, మిమ్మల్ని కాపాడుకుంటాం మేము, తప్పకుండా మీ వెంటుంటాం. కాబట్టి రమణమూర్తి గారు లాంటి వాళ్ళు ఒక అరుదైన వ్యక్తిత్వం, ఆయన జ్ఞానం కూడా అరుదైనది. ఆయనని కాపాడుకుందాం. డీజీపీ గారు వెంటనే రమణమూర్తి గారికి రక్షణ కల్పించాలి. ప్రతి ఒక్కరు డీజీపీ గారు వెంటనే, రమణమూర్తి గారికి వెంటనే. జై భారత్, జై భారత్. థ్యాంక్ యూ సోదరులరా.